పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు నెల్లూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబుకి ఇచ్చినటువంటి వార్నింగ్, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు, మళ్ళీ అటుదిటైతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది అని చేసినటువంటి హెచ్చరికల మీదన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఘాటైనటువంటి విమర్శలు చేశారు. ఈవీఎం పగలగొట్టి సీఐ మీద అత్యాచారం చేస్తే తప్పు లేదా, వైసీపీ ఉంటుందో లేదో ముందు చూసుకో జగన్ రెడ్డి, పాపాలు చేశారు కాబట్టి ఈరోజు ఫలితం అనిపిస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధలు చేయడం హాస్యాస్పదం. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశారంటే అవును నిజమే, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్సీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్న రాయి కారణంగా సీఐ తలపగిలిందట. ఈయన మీద చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైల్లో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా? భుజం మీద బఠానీ కింద అంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీను మీద కనికరం లేకుండా 5 ఏళ్ళు జైల్లో పెట్టించారు. కులం చూడలేదంట, మతం చూడలేదంట, పార్టీ చూడలేదంటే ఇది కూడా నిజమే. ఒక రామోజీరావు, ఒక అమర్ రాజా ఫ్యాక్టరీ, సంగం డైరీ, రఘురామకృష్ణరాజు, అచ్చెన్నాయుడు, చివరికి చంద్రబాబు నాయుడు కూడా వదిలిపెట్టడం కక్షాదింపులు అందరినీ సమానంగా చూశాడు. ఈవీఎం పగలగొడితే తప్పేంటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అన్న చాలా దురదృష్టకరపరిణామం. ప్రజాస్వామ్యం, చట్టం, ఎన్నికల కమిషన్ మీద జగన్మోహన్ రెడ్డి కనీస గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటే శాపనార్థాలు పెట్టడం కాదు, మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో లేదో చూసుకోండి. మీరు మంచి చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండి. వైసీపీ 5 ఏళ్ల పాలన అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టి ఈరోజు పాపాలకు ప్రాయశ్చిత్వం అనుభవిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారు విందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. ఇది పిన్నెల్లి కేసులో ఆ సిఐ మీద చిన్న రాయి అట్టు పడిందంట. అంటే ఆయన తలకాయ పగిలింది, కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావటంలే. ఆఖరాన ఈయన భుజానికి బటన గింజంతా కూడా ఆ బ్లడ్, రక్తపు చుక్క, ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కోటికత్తి సిన్నుని జైల్లో పెట్టావు, మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం, మతం, పార్టీలు ఏమీ చూడలేదంట. ఎస్, చూడలేదు. ఒక రామోజీ, ఒక అమర్ రాజా, ఒక సంగం డైరీ, ఒక రఘురామకృష్ణరాజు, ఒక అచ్చెన్న, ఆఖరికి ఒక చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు. అది అందరికీ తెలిసిన విషయం. ఈవీఎం పగలగొడితే తప్పింది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తిలే. దాని సంగతి చూసుకో, నీ పార్టీని నిలబెట్టి దానికి చూసుకో. చంద్రబాబు ఉండేది లేనిది ప్రజలు నిర్ణయించినారు. చంద్రబాబు నేనంతా మంచి చేశానన్నావు. నేను మంచి చేస్తే 11 సీట్లు, నీకు 11 సీట్లు నువ్వు మంచి చేసావా? దుర్మార్గాలు చేసావు, అనుభవిస్తావు. బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది. తమరు మాట్లాడిన మాటలు చూస్తే, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తప్పదు తమరికి. రైట్, ఇది కీలకమైనటువంటి స్టేట్మెంట్ సోమిరెడ్డిది.